కథాకమలం విందాం పాటిద్దాం వేదికకు పునర్స్వాగతం. ఏం చేస్తున్నారు? కథ వింటున్నారా? మరి వింటున్నారా లేదా? వింటున్నారు రైట్. అందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు స్పెషల్ డే ఏంటి అంటే నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. ఈరోజు ఇండియాలో నేషనల్ సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేశారు అనుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఈరోజు ఏంటంటే పిఎం అవార్డ్స్ ఇస్తారు. ఎవరైతే ఈ సివిల్ సర్వీసెస్లో వాళ్ళ ప్రతిభను కనబర్చారో వాళ్ళందరికీ కూడా పిఎం తరపు నుంచి అవార్డ్స్ ఇస్తారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ కమమరేషన్ ఆఫ్ like in 1947 సర్దార్ వల్లభాయ్ పటేల్, ద ఫస్ట్ హోమ్ మినిస్టర్, ఆయన ఈరోజు 12th ఏప్రిల్ రోజు ఇండిపెండెంట్ ఇండియా, దట్ ఈస్ ఇన్ 1947 12th ఏప్రిల్ ఇండిపెండెంట్ ఇండియాని అడ్రస్ చేస్తూ ద ప్రొబేషనరీ ఆఫీసర్స్, ఎవరైతే ఈ సివిల్ సర్వీసెస్ తీసుకొని ప్రొబేషనరీ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేసిన రోజు ఈరోజు. అండ్ ఆన్ దట్ డే హీ అడ్రస్ దీస్ ఆఫీసర్స్ యాజ్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. అంటే సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా ఇండియాకి ఒక స్టీల్ ఫ్రేమ్ లాంటి వాళ్ళు అని అభివర్ణించారన్నమాట. దాన్ని గుర్తుగా 12th ఏప్రిల్ని సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేస్తాం. యాక్చువల్లీ ఇన్ 2006 ఏప్రిల్ 21st ఫస్ట్ సివిల్ సర్వీసెస్ డే సెలబ్రేట్ చేశారు. మరి అది విషయం. సివిల్ సర్వెంట్స్ అందరికీ కూడా జైలు కొట్టేస్తూ ఈరోజు మెడిటేషన్, వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ఇండియాకి బాగా సపోర్ట్ చేయాలి. దే షుడ్ బీ డెలివరింగ్ ఆర్ ఆనరింగ్ ఆర్ గివింగ్ దేర్ సర్వీసెస్ వెరీ హానెస్ట్లీ అని మెడిటేషన్ చేద్దాం. రైట్, కథలోకి వెళ్ళిపోదాం. మరి కౌముది నగరాన్ని విజయసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు సంతానం కలగలేదు, అంటే పిల్లలు లేరన్నమాట. తన తదనంతరం రాజ్యానికి వారసుడిని ఎంపిక చేసి చక్కని శిక్షణ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. తన తదనంతరం అంటే తన తర్వాత ఎవరిని రాజుగా, వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి బయట ఎవరినన్నా తీసుకుని ఎక్కడి నుంచన్నా తీసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళని తన తదనంతరం రాజుగా ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాడు. పొరుగు రాజ్యాల యువరాజుల్ని ఆహ్వానించి వారికి ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు విజయసింహుడు. చూసారా, అంటే ఊరికే దత్తత తీసేసుకోరు కదా రాజులు. దత్తత తీసుకునే వాళ్ళకి కూడా ఒక అర్హత ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి రాజు తర్వాత రాజరికం వస్తుంది కాబట్టి, రాజ్యాన్ని పరిపాలించారు కాబట్టి. సో ఏం పరీక్ష పెట్టాడో చూద్దాం. అంతఃపురంలో 2 పక్షులు ఉన్నాయి. అంటే ఒకటి అందాలు ఒలకపోసే పక్షి, రెండవది వీణులు విందుగా పసందుగా పాటలు పాడే పక్షి. 2 పక్షులు ఉన్నాయంట. ఒకటేమో చక్కగా చూడటానికి అందంగా ఉండి వయ్యారంగా ఉంటుందంట. ఒకటేమో వీణులు విందుగా అంటే వెరీ మెలోడియస్గా, వీణులు అంటే చెవులకి ఇంపుగా పాటలు పాడుతుందంట. అయితే ఆ 2 పక్షుల్ని యువరాజులకు చూపించలేదు ముందు. ఆ యువరాజులు ఉండే దర్బారు, యువరాజులు ఉండే రూమ్స్ వెనకాల ఒక హాల్లో ఈ 2 పక్షుల్ని పెట్టి ఉంచాడంట. రాత్రి అంతా యువరాజులు నిద్రపోయినప్పుడు ఈ పక్షులు శబ్దాలు చేస్తూ ఉండేవి. అప్పుడు తెల్లవారుజామున ఈ రాజకుమారులకు ఒక పసందైన పాట వినిపిస్తూ ఉండేది. 2-3 రోజులు ఇలాగే సాగిందన్నమాట. అంటే పక్షులు ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి మంచి పాట వినిపించేది. యువరాజులకు పరీక్ష మొదలైంది. రాజు తన 2 పక్షులను వేరువేరు పంజరాల్లో ఉంచి రాజదర్బారుకు తీసుకొచ్చాడు. అంటే ఒకరోజు మార్నింగ్ రాజదర్బార్లోకి 2 పక్షులు, అంటే ఈ 3-4 రోజులు ఈ రాజకుమారులు ఆ పక్షుల్ని చూడలేదు, కేవలం వాటి శబ్దాలు పాటలు ఇవి వింటూ ఉన్నారన్నమాట. సభలో ఉన్న రాజకుమారులకు ఆ గది నుండి శ్రావ్యమైన పాట వినపడింది. అంటే తీసుకొచ్చే ముందు కూడా పాట వినపడుతుంది. అప్పుడు 2 పక్షుల్ని రాజదర్బార్లో హాజరుపరచమన్నాడు. భటులు వెళ్ళి ఆ 2 పంజరాల్లో పెట్టి తీసుకొచ్చారు.
కానీ పక్షుల్ని పంజరాల్లో పెట్టకూడదు కదా. తర్వాత వదిలేస్తాడు రాజు. పిల్లలు మీరేమి ఆలోచించవద్దు, ఓకేనా. పాట అయిన తర్వాత భటులు 2 పంజరాలను సింహాసనానికి దగ్గరగా ఉంచారు. సింహాసనము అంటే రాజువారి చైర్ ఉంటుంది కదా, దాన్ని సింహాసనము అంటారు. విజయసింహుడు సభను చూసి రాకుమారులారా శ్రావ్యంగా పాడిన పక్షిని గుర్తించమన్నాడు. మరి వీళ్ళందరూ కూడా పాట బాగుంది అని మాట్లాడుకుంటున్నారు కదా. రాజకుమారుల్ని అడిగాడు, ఏ పక్షి పాడిందో మీరు గుర్తించండి అని. అందులో వినయుడు అనే రాజకుమారుడు తప్ప మిగతా అందరూ రామచిలక శ్రావ్యంగా పాడిందని తేల్చి చెప్పేశారు. అంటే ఆ చిలకల్లో ఒకటి రామచిలక. రామచిలక అంటే తెలుసు కదా, ప్యారెట్, గ్రీన్గా, బీకేమో రెడ్గా, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో ఈ రాజకుమారులందరూ రామచిలక పాడింది అని చెప్పారు. ఒక వినయుడు అనే రాజకుమారుడు మాత్రం నల్లగా ఉన్న కోకిలను చూసి ఈ పక్షి వీణులు విందుగా పాడింది అని చెప్పాడు. అప్పుడు రాజు పక్షుల్ని పంజరాల్లోంచి విడుదల చేయించేసి అప్పుడు ఎంపిక చేస్తున్నాడు అన్నమాట. అంటే ఎవరిని తను అడాప్ట్ చేసుకోవాలనేది ప్రకటిస్తున్నాడు. ప్రకటనలో వినయుడిని నేను దత్తత తీసుకుంటున్నాను, ఈయనకి నేను అన్ని విద్యలు చెప్పి నా వారసునిగా ప్రకటిస్తాను అని చెప్పాడు. అప్పుడు అందరూ మిగతా మా రాజకుమారులు అదేంటి, ఎందుకు ఆ పక్షే పాడిందని ఏంటి అంటే, ఆ పక్షి పాడలేదు అని ఆ పక్షి అందరినీ అడిగాడనమాట. అంటే మిగతా రోజులన్నీ భటులు మంత్రి వీళ్ళందరూ వింటూ ఉంటారు కదా, ఎవరు బాగుపడతారు అని. కావలిస్తే అడగండి మనలో, ఎందుకంటే మీరు మోసపోయారంటే మనలో చాలామంది రాజకుమారుల్లాగా పై మెరుగులు చూసి మోసపోతారు. ఈ మిగతా రాజకుమారులందరూ ఇది అజ్జీలకు అందంగా ఉంటుంది కదా ప్యారెట్, అఫ్కోర్స్ దానికి ఉండేది అందం దానికి ఉంటుంది, కానీ ఆ అందమైనదే పాట పాడిందని మోసపోతారు. అంటే నల్లగా ఉంది కోకిల, ఇదేం పాడుతుందిలే అని దాని వైపు మన మనసు వెళ్ళదు. అంటే దాని మీద ఒక చిన్న చూపు ఉంటుందన్నమాట. సో అందువల్ల మాసిన దుస్తులను ధరించిన వ్యక్తి మహాజ్ఞాని కావచ్చు, పట్టు పీతాంబరాలు ధరించిన వ్యక్తి మూర్ఖుడు కావచ్చు. పై మెరుగులను చూసి మోసపోకుండా మనిషికి విలువలు ఇవ్వాలి, అది గుర్తించాలి. అందుకే నేను వినయుణ్ణి నా అధికారుడుగా ప్రకటిస్తున్నాను అంటాడు. చూసారా, మనము పై మెరుగులను చూసి మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని, నగలు వేసుకున్న వాళ్ళని చాలా మంచివాళ్ళు అని జనరల్గా ఇట్ హ్యాపెన్స్ రైట్. పెళ్ళికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా మంచి బట్టలు వేసుకోవాలి అని ఉంటుంది, కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది చూడం మనం. సో ఈ అవగాహన లేకపోతే రాజుగా ఉండేందుకు, అంటే బట్టలు వేసుకోకూడదు అని కాదు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళే, లేకపోతే అందంగా ఉన్న వాళ్ళే, మంచి కారులో వచ్చిన వాళ్ళే, వీళ్ళే గొప్పవాళ్ళు, వీళ్ళకే టాలెంట్ ఉంటుంది అనేది తప్పు అని రాజుగారు చెప్పారు. ఈ కథలో మనకి నీతి అది. మరి ఈ రోజుల్లో మనకి రాజులు లేరు, రాజకుమారులు లేరు, కానీ ఏమున్నాయి, నీతి నిజాయితీ ఉండాలి. మనకి డబ్బున్న వాళ్ళంటే ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళంటే ఒకలాగా, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. కానీ మనము విలువ దేనికి ఇవ్వాలి, వాళ్ళ ఎబిలిటీ అండ్ కెపాసిటీ టు డూ వర్క్, ఆర్ వాళ్ళ మంచితనానికి కూడా మనము విలువనివ్వాలి. ఓకే, పై మెరుగులకి మనం వ్యామోహపడకూడదు. మరి ఇదర్రా కదా ప్రశ్నలా అడుగుతాను. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ సంవత్సరంలో ఇండిపెండెంట్ ఇండియాని అడ్రస్ చేస్తూ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అందరినీ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని చెప్పారు? ఓకే, నాకు ఇయర్ కావాలి. ఇది పిల్లలకి. మరి పెద్దలకి ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్ డే రోజు ఎవరికి పిఎం అవార్డ్ వచ్చాయి? ఇది పెద్దలకి. మరి కథ టైటిల్ ఇస్తారు కదా, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.